ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దశాబ్దాలుగా డోలీలలో గిరిజనులు పడుతున్న అవస్థలకు చరమగీతం పాడేందుకు నడుము బిగించారు. ఎన్నికలకు ముందు ఎంతో మంది నాయకులు తమకు రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి మరిచారు. అయినా సరే గిరిజనులు మాత్రం పవన్ కళ్యాణ్ పై ప్రత్యేకంగా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాలలో రోడ్లు వేసేందుకు పవన్ శ్రీకారం చుట్టారు. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 49,73,00,000తో 9 గిరిజన ప్రాంతాల్లో 48 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు పవన్ శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం రిషికొండ ప్యాలెస్ కు 500 కోట్లు ఖర్చు పెట్టిందని, కానీ గిరిజన ప్రాంతాల్లో 9,50,00,000తో రోడ్లు వేయలేకపోయిందని పవన్ విమర్శించారు. కిలోమీటర్ నడిస్తే గాని గిరిజనులు సమస్యలు తేలవనే ఉద్దేశంతో కలెక్టర్ వర్షం పడుతోందని చెప్పినా కూడా వినకుండా నడుచుకుంటూ వచ్చానని అన్నారు. డోలీలలో గర్భిణిని తీసుకురావడానికి ఎంత ఇబ్బంది పడతారనేది తెలియాలి అనే తాను కూడా నడిచానని చెప్పారు. ప్రజల కష్టాలు తీర్చమని కోరేందుకు తిరుమల కొండ ఎక్కానని, గిరిజనుల కష్టాలు తెలుసుకునేందుకు, వాటిని తీర్చేందుకు ఈ కొండ ఎక్కానని పవన్ అన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై 2 నెలలకు ఒకసారి ఈ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. 2027 లోపు ఈ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు. డోలీలో చనిపోయింది నా అక్క చెల్లెలు అని భావించాను అని అన్నారు. ఇకపై ఆ డోలీ కష్టాలకు చెల్లుచీటీ పాడాలని, భవిష్యత్తులో ఎవరూ ఆ విధంగా చనిపోకూడదని తాను ఇక్కడికి వచ్చాను అని పవన్ అన్నారు. 2019లో తనను ఓడించారని, నాయకుడిగా నేను నిలబడతానో లేదో అని తనను మన్యం ప్రజలు పరీక్షించారని గాజువాక ఓటమి గురించి పవన్ మాట్లాడారు.